ఏపీలో ప్రస్తుతం సాక్షి మీడియాపై దాడులు అలాగే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకనంటే 2 రోజుల కింద జరిగినటువంటి సాక్షి మీడియా ఛానల్లో ఒక డిబేట్ లో అక్కడ ఉన్నటువంటి యాంకర్ అలాగే గెస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అమరావతి మహిళల గురించి అలాగే యావత్ రాష్ట్ర మహిళల గురించి ఒక విమర్శనాత్మకమైన కామెంట్ చేయడం జరిగింది. సో దాని పట్ల చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళ ఏ విధంగా అయితే దాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నారు, దాన్ని ఏ విధంగా అయితే తిప్పుకోవటాలనే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా చాలా వివిధ రకాల వాళ్ళ యొక్క నిరసనలు తెలియజేశాడు. అంతా ముగిసిన అధ్యాయం. సో రీసెంట్ గా అదే ఇష్యూ పైన ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన అంశం ఏంటంటే ప్రత్యక్షంగా సాక్షి కార్యాలయపై దాడులు అలాగే సాక్షి సిబ్బందిపై దాడులు చేసే ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఒక డిబేట్ లో ఒక వ్యక్తి ఒక తప్పు దొరికినా లేదనుకుంటే తూచా ఏదో తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా దాని అనంతరం ప్రజల యొక్క రియాక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని అటాక్ చేస్తూ లేదంటే దానిపై కౌంటర్ ఇస్తూ సారీ చెప్పడం లేదనుకుంటే జరిగిన తప్పిదాన్ని ప్రజలకు వివరించి దాని పట్ల క్షమాపణ కోరుకున్నటువంటి పరిస్థితి మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు, చాలా సీనియర్ రాజకీయ ప్రముఖులు లేదా చాలా మంది అధికారులు లేదనుకుంటే జర్నలిస్టులు ఎవరైనా సరే వాళ్ళు చేసినటువంటి తప్పు తెలుసుకొని దాని పట్ల క్షమాపణ కోరేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటిది డిబేట్ లో జరిగినటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే అమరావతి రైతులను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడారో ఆ విషయం పట్ల ఇప్పటికీ కూడా ఎవరైతే యాంకర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గానీ లేదనుకుంటే గెస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇప్పటికీ కూడా దానిపైన స్పందించి ప్రజల నుంచి కానీ లేదంటే ప్రజల్లో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి అదిగే టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీల నుంచి కూడా విమర్శలు అలాగే నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా దాని పట్ల ఎప్పటికీ కూడా సంధించిపోవడం అనేది ఒక రకమైనటువంటి విచిత్రాన్ని గురి చేసేటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పొరపాటున ఆ మాట అని ఉంటే ఖచ్చితంగా దానిపైన వాళ్ళు స్పందిస్తూ క్షమాపణ కోరేటువంటి పరిస్థితి ఉంది. సో దాని వెనకాల చాలా డ్రామా నడుస్తూ ఉంది. దాని వెనకాల చాలా బడా నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వీళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు క్షమాపణ చెప్పమంటేనే చెప్పే పరిస్థితి ఉంటది కాబట్టి సో ఇప్పటికీ కూడా దానిపైన వాళ్ళు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఆ అంశంలో ఇప్పటికే యాంకర్ ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకో ఎవరైతే గెస్ట్ గా ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కూడా ఆయన్ని వెతికే ప్రయత్నంలో ఏపీ అధికారులు ఉన్నారనే విషయం మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నేరుగా సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే ఆఫీస్ లో సాక్షి సిబ్బందిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి విమర్శకు ఎంటైర్ సాక్షి వ్యవస్థనే ఆపాదించి సాక్షి వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాక్షి కార్యాలయపైన అలాగే సాక్షి సిబ్బంది పైన కూడా దాడులు చేయడం కూడా తగదు అనేది కూడా ఒక అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే తప్పుకి వ్యవస్థను లేదంటే ఆ యొక్క సంస్థను ఆమోదించి లేదంటే ఆపాదించి ఆ సంస్థకు ఆపాదించి అందరినీ అందులో కలిపేసి అందరి మీద దాడులు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఈ అంశం పైన ఎప్పటికైనా టీడీపీ ఎవడైతే టీడీపీ శ్రేణులు ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారో ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారు. మనం చాలా విజువల్ చూస్తూ ఉన్నాం. సాక్షి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పీకేసి లేదనుకుంటే లాగేసి దానిపైన నిరసన తెలియజేసే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సాక్షి కార్యాలయాలు ఉన్నాయో అక్కడ జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే దానిపైన దాడులు చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి సాక్షి సిబ్బంది కొంత భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొంటూ ఉంటుంది. సో దీనిపైన ఇప్పటికైనా అధిష్టానం లేదనుకుంటే టీడీపీ అధినాయకత్వం కానీ ఇక్కడ స్పందించకపోతే రాష్ట్రంలో రానున్న గంటల్లో రానున్న రోజుల్లో కూడా చాలా ఉధృతమైన పరిస్థితికి వెళ్లే అవకాశం ఉందని కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా సరే ఈ యొక్క టాపిక్ ఏదైతుంది ఈ ఇష్యూని చల్లబడాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళైనా సమాధానం చెప్పాలి. లేదనుకుంటే దీని పట్ల ఇప్పటికే ఆయన వ్యక్తి అరెస్ట్ అయ్యి పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. ఇంకో వ్యక్తి కోసం గాలింపు జరుగుతూ ఉంది కాబట్టి సో అది ఆల్రెడీ చట్టపరిధిలోకి వెళ్ళింది కాబట్టి సో అది చట్టం తన పని చేసుకుంటుంది అనేది ఒక విధమైన ఆలోచనలు కూడా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇట్లాంటి దాడులకి పాల్పడడం అనేది దీని ఇంపాక్ట్ ఎట్లా ఉన్నదంటే ఖచ్చితంగా ఇది టీడీపీ పడబోతుంది. ఎందుకంటే ఎవరైతే సాక్షి మీడియా ఛానల్లో ఒక వ్యక్తి చేశారో దాని వెనకతలు ఎవరైతే ఆ పార్టీయో లేదా ఆ పార్టీ అధినాయకత్వం ఉందని అనుకుంటున్నామో సేమ్ టైం ఇక్కడ కార్యాలయంపై దాడి చేసేటువంటి ఘటనల పైన కూడా వెనకతలు ఎవరు ప్రోద్బలం లేకుండా ఒక మహిళలు చాలా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మహిళలు వెళ్ళి ఆ టైటిల్స్ లాగడం లేదనుకుంటే దాన్ని చంద్రవందరు చేయడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా టీడీపీకి అదే రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా ఎవరికి ఇక్కడ సో అఫ్ కోర్స్ ఒకవేళ నిజంగా మహిళలు ధర్నా చేయాలనుకుంటే అక్కడ అమరావతిని ఉద్దేశించారు కాబట్టి స్వతహాగా వాళ్ళు ఎవరైతే రాజధాని రైతులు ఉన్నారో అక్కడ ఉన్న మహిళలు వాళ్ళు వెళ్ళి ధర్నా చేసే పరిస్థితి ఉంది. కానీ దాని పట్ల ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఉద్రిక్త నెలకొని మహిళలు రోడ్ల మీద వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సాక్షిపై కార్యాలయాలపై దాడులు చేయడం అనేది కూడా దీన్ని ఒక ప్రోద్బలంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలు లేదనుకుంటే పురుషులు చాలా మంది కూడా ఆ యొక్క కార్యాలయాలపై దాడి చేసి చంద్రవందరం చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్ గా ఎక్కడ పడుతుందంటే మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం మీద లేదా టీడీపీ ప్రభుత్వం మీద పడే ఛాన్సెస్ ఉంటది. సో ఇందులో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రోత్సహించి ఏదో కెమెరాలో పడాలి లేదా మీడియాలో రావాలి లేదంటే సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని ఒక ఆలోచనతో చాలా మంది కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి
ప్రదర్శించి కార్యాలయపై దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో మనం ఇక్కడ ఒకసారి రిమైండ్ చేయాలి, ఎందుకంటే గతంలో ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించి కెమెరాలకు ఎక్కి నోటెడ్ అయ్యి సెలబ్రిటీలు అయ్యేటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఏటి అనిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అలాగే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ మారిపోగానే దాని పర్యవసానం ఎట్లా అనిపిస్తున్నారు అనేది ఇప్పుడు రీసెంట్ గా మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ముందు ముందు జరగబోతున్నాయి కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీలో కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి, ఎవరినైతే మహిళలను విమర్శించినటువంటి అంశం పైన చాలా మంది ఎంతవరకు లిమిట్స్ లో ఉండి ఎంతవరకు నిరసన వ్యక్తం చేస్తే బాగుంటుంది అంతవరకు చేస్తే వాళ్ళకి బాగుంటది. ఆ నిరసన అనేది కూడా ప్రభుత్వాలు లేదంటే అధికారుల దృష్టికి వెళ్లే అవకాశం ఉంటది. సో అలాంటి సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది చాలా ఏదో ఆస్తి నష్టం జరిగించాలి, లేదంటే ఎవరి మీద దాడి చేయాలి, లేదనుకుంటే మా నాయకుల కోసమో లేదా మా మహిళల కోసం మేము పోటుగోళ్ళను తోపు తురుము అనుకుంటే అలాంటి నాయకులకు అలాంటి వ్యక్తులకు కూడా రానున్న రోజుల్లో ఒక ప్రభుత్వం ఏ రోజు ప్రతిసారి కూడా అధికారంలో ఉండదు. సో అట్లాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పర్యవసానం దానికి అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పే ఇప్పుడు టీడీపీ ప్రధానంగా చూసినట్లయితే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, అందులో అధినాయకత్వం కార్యకర్తలు సూచించేది ఒకటే సూచిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, ఎవరు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించొద్దు, ఏదైనా సరే లిమిట్ లో చేయాలి, ఖచ్చితంగా లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోబడుతుందని కూడా ఇప్పుడు కార్యకర్తలకు మినిట్ టు మినిట్ దాన్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తాం. సో దాన్ని అధిగమించి ఆ లిమిట్ ని క్రాస్ చేసి కూడా చాలా మంది కూడా ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి చాలా దారుణాలకు లేదంటే చాలా అగత్యాలకు పాల్పడేటువంటి అవకాశాలు చూస్తూ ఉన్నాం. సో ఈ ఎపిసోడ్లో ఎవరైతే కన్సర్న్ వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే ఒక వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో దానిపైన విచారణ జరుగుతూ ఉంది. సో దాన్ని బూచిగా చూపించి ఇలాగా ఆస్తుల విధ్వంసం, ఎందుకంటే అదే సాక్షి పేపర్కి ఆస్తులు ఉంటే అదే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పేపర్లకి కొన్ని మీడియా సంస్థలు కూడా చాలా ఆస్తులు ఉంటాయి, చాలా చోట్ల వాళ్ళ ఆఫీసులు ఉంటాయి. సో దానికి వ్యతిరేకంగా మళ్ళీ రివర్స్ అయితే వాళ్ళ ఆఫీసుల మీద లేదా వాళ్ళ సిబ్బంది మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒకరికొకరు పెంచుకోవడం తప్పించి ఇక్కడ సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఓకే, ఆయన మహిళల పట్ల అమరావతి రాజధాని పట్ల అసభ్యకరంగా మాట్లాడారు, అది అందరూ అపోజ్ చేస్తున్నారు, దాన్ని అది తప్పు, అది సంబంధంగా లేదు, దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్స్ లేదంటే నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే ఎక్స్ట్రాలకు పోయి ఎవరైతే మీడియాలో కనబడాలి, పేపర్లో రావాలనేటువంటి ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ సొంత పార్టీ నుంచే కూడా క్రమశిక్షణ చర్యలు రాబోతుంటాయి. టీడీపీలో అలాంటి అల్లరి మొక్కలకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి అధిక నాయకత్వం ఎప్పుడో చాలా సీనియారిటీ పార్టీ, అందులో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. సో ఆ పార్టీలో చాలా మందికి ఎవరైతే లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తిస్తారో వాళ్ళందరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి సో ఇది ఒక వ్యక్తికి ఆపాదించినటువంటి అంశాన్ని ఒక వ్యవస్థకి సంస్థకి ఆపాదించడం తగదనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం.